హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే మాత్రం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇంకో వీడియో. అక్క ఎక్కడికో బయలుదేరినట్టున్నావే, టాప్ టిప్ రెడీ అయ్యా ఉంటావేమో. అవును ఫ్రెండ్స్, బయటకు వెళ్తే వెళ్దామని రెడీ అయితే అయ్యాము అందరము. అయితే అక్క వంటి దగ్గరలోనే ఉంది ఏఎంబి మాల్, అక్కడికైనా వెళ్దామని చెప్పేసి అందరం అయితే రెడీ అయ్యాము. అయితే కొంచెం దూరమే నడవాలి, అందుకని చెప్పేసి నడిచి వెళ్దాంలే అనుకున్నాము. ఆటో ఏమైతే బుక్ చేయలేదు, రోడ్డు కూడా క్రాస్ చేసే పని లేదు, అందుకని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకోలేదు. నడుచుకుంటానే అందరం వెళ్తా ఉన్నాము. మేమైతే మాత్రం హైదరాబాద్ లో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అంత ముందు వచ్చిన దానికంటే ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ అయితే రీచ్ అయ్యామండి ఏఎంబి మాల్ దగ్గరికి. అయితే మాత్రం ఏఎంబి మాల్ అయితే మాత్రం చాలా పెద్ద మాల్ అండి. ఇదైతే మాత్రం సౌత్ ఇండియాలోనే వచ్చేసి ఇది అతి పెద్ద మాల్ అంట. దీనికి వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మహేష్ బాబు అంట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా వచ్చామండి ఏఎంబి మాల్ కి. అయితే అప్పుడైతే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, పిక్స్ కూడా తీసుకున్నాంలే గాని కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి అప్పుడు తీసుకున్నాం. ఇంకొచ్చేసి ఇదండి ఏఎంబి మాల్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం హైదరాబాద్ వెళ్తే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పాపకు నెయిల్ పాలిష్ కావాలంట మా అన్న కూతురుకి. అయితే మాత్రం అయితే అది తీసిమని అడుగుతా ఉంది. చిన్నగా అలా అలా చెప్పేసి అయితే మాత్రం పైకి వెళ్ళాము. ఇంకేందండి, పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఫస్ట్ ఇంకెళ్లాల్సిన ప్లేయింగ్ జోనే కదండి. అసలు అయితే పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. కాస్ట్స్ కూడా ఎక్కువ రేట్లు ఏం లేవండి, అన్ని తక్కువ రేటే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళేసి పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు కూడా అక్కడ వచ్చేసేసి. ఇది వచ్చేసి 4వ ఫ్లోర్ లోనే ఉంది. 5 వచ్చేసి సినిమా హాల్ అనుకుంటాను. అంటే దగ్గర అని చెప్పాను కదండి, ఒకసారి వెళ్తామా 2-3 సార్లు కూడా వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని అక్క రాకుండా ఒకసారి వెళ్ళాము, అక్క అందరం కలిసి ఒకసారి అయితే వెళ్ళాము. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా కదా. పిల్లలైతే ఏది ఎక్కాలి, ఏది తిరగాలి, ఎటు వెళ్ళాలి అర్థం కాకుండా అసలు అయితే గేమ్స్ అయితే అన్ని ఉన్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉన్నట్టు అంత గేమ్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనా కానీ సిటీలో ఇలాంటి ఎక్కువ అడ్వెంచర్స్ ఉంటాయి కదండి. పల్లెటూరులో అయితే ఏముంటాయండి, ఏముండవు. దూడలు, బర్రెలు, దుక్కులు, అది ఇది కాదంటే పొలము, చేలు, అవే కదండి, ఇంకేముంటాయి. ఏదైనా సిటీలో ఇలాంటి చిట్లలో ఆడుకునేదానికి పార్కులు అవి ఎక్కువగా ఉంటాయి. మనకైతే ఇంకేముండవు. మనకేందంటే పిల్లలందరూ కలిసేసి పల్లెటూరులో అయితే మాత్రం గొంతుల్లో అలా బాగా ఆడుకుంటారు. ఇక్కడైతే మాత్రం ఏదైనా డబ్బు కడితేనే ఆడుకోవడానికి, లేకపోతే ఇంకా ఆడుకోవడానికి ఉండదండి. ఎవరి ఇళ్లలో వాళ్ళు రూమ్లో డోర్లు వేసుకొని ఉంటారు. గేమ్ జోన్ అయితే సపరేట్ గా పార్క్ అలా వెళ్తే ఉంటాయి. ఇది వచ్చేసి బైక్ రైడ్ అండి. పిల్లలైతే యమాగా దొక్కేశారు బైక్. పిల్లలైతే గోస్ట్ హౌస్ అని ఉందంట లోపల, అది వెళ్ళాలి అని అడిగారు ఇద్దరైతే మాత్రం. పోయినసారి ఏంటంటే మాకు వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు వెళ్తే దాంట్లోకి వాళ్ళు కొంచెం ఏంటంటే భయపడ్డారంట, బాగా భయపడ్డారంట. కొంచెం చూసేసి ఇంకొద్దు వెళ్దాం అని చెప్పారంట. ఏంటంటే మామూలుగా అదైతే హౌస్, దాంట్లో వచ్చేసేసి ఊరక ఏంటంటే మనుషులే ఉంటారంట వేషాలు వేసుకొని. దాంట్లోకి వచ్చేసి టచ్ చేసినట్టు, కేకలు వినిపించినట్టు అలా ఉంటాయంట. అందుకని కొంచెం భయంగా ఉంటదంట. అందుకని చెప్పేసి పిల్లలు ఎందుకు, చిన్న పిల్లలు అని చెప్పేసి, కానీ ఏజ్ కూడా 5 years అబోవ్ అయితే నేను అంటే వెళ్ళనిస్తారంట, లేకపోతే వెళ్ళనివ్వరంట. అందుకని చెప్పేసి మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ కి అయితే మాత్రం హౌస్ దగ్గర ఏంటో కళ్ళకు గంతలు కట్టారు, అది కూడా అలాగే ఉంటదంట. ఇమేజినేషన్ లాగా మనం వెళ్తుంటే ఈ రూమ్ లోకి వెళ్ళాము అని పెద్దగా అలా కనిపించేటట్టు అలా ఉంటదని అక్క అంటే విన్నాను నేను. అంతే, అక్క చెప్తున్నదే, అది కూడా సేమ్ అలాగే ఉంటదని. వచ్చేసి బాల్స్ గేమ్ అండి, దాంతో పట్టుకొని బాల్ లేపచ్చు. నేను చెప్పాను కదండి ఇప్పుడు దాకా ఈ హౌసే అండి అది. మేము వెళ్ళేసరికి ఆ పాప అయితే మాత్రం ఆడ చూస్తా ఉంది. నేనైతే ఈ వీడియో తీయలేదు కదండి, అక్కడ ఒక బాబు వచ్చేసి కొంచెం దాన్ని అయితే భయపడ్డాడు చూసేదానికైతే మాత్రం.
ఇవైతే అన్ని అయితే ఎక్కించలేదు కానీ కొన్ని అయితే ఎక్కించామండి. ఊరో జస్ట్ కొన్ని దగ్గరికి అయితే వెళ్ళి చూసేసే ఏం చేయాలని టచ్ చేసి అయితే వచ్చారు. ఇదైతే మాత్రం ఎక్కలేదు, ఊరే టచ్ చేసి వచ్చేసారు. ప్రతి ఒక్క దాని దగ్గరికి జస్ట్ అయితే వెళ్ళేసి చూసేసి వచ్చారు. పిల్లలకి ఆడేం చేయాలో ఏం తోచలేదు. ప్రతి ఒక్కటి పరుగుని వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. మా అన్న కూతురు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది దీంట్లో అయితే మాత్రం. చూడండి, ఇది వచ్చేసి గేమ్ పేరైతే నాకు బాగా తెలియదు కానీ అది కూడా అయితే ఎక్కాలని చూసింది. ఇది వచ్చేసి పార్క్ లాగా వచ్చింది, అడవంట. పోయినసారి వెళ్ళినప్పుడు అన్ని ఓపెన్ అయి ఉన్నాయి, ఈసారి వెళ్తే ఓపెన్ అయితే లేవు. ఎక్కిద్దాంలని వెళ్ళాం గాని అంతా వచ్చేసి అడవి టైప్ లో అలా ఉంది. దాంట్లో ఏంటంటే బండి లాగా వస్తుంది, ఎస్కలేటర్ టైప్ లో అలాగా. ఇది వచ్చేసి ఇది ఒక హౌస్. గేమ్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కటి ఉంది, ఇది లేదని కాకుండా. ఇది వచ్చేసి ట్రైన్ అండి. విడిగా మా హౌస్ లో వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి బండ్లు, గుర్ర బండ్లు అలా పెట్టి అయితే మాత్రం వాటిని కూడా అదే ఫ్లోర్ లో అయితే తిప్పుతున్నారు. మా పిల్లలు అయితే అవి కూడా ఎక్కారు. ఎక్కువ వాటర్ షూట్ చేసుకునే ఉంటాయి కదండి అవి. ప్రతి ఒక్కటి అయితే మాత్రం ఉంది. చిన్న కార్లు, జీబ్లు, బస్సులు అన్ని ఎక్కడెక్కడ చూద్దాము, ఎక్కడెక్కడ పరిగెత్తుదాము అన్నట్టే ఉంది. మా అన్న కూతురు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. ఆ పాప ఎంజాయ్ చేసినట్టయితే, చిన్న పాప కదా ఏం తెలియదు కాబట్టి ఏది ఎక్కాలా ఏది అని బాగా ఎంజాయ్ చేసింది. మా చిట్టోడికి, మా కార్తీక అయితే ఏది ఎక్కాలి ఏం అర్థమైతే అవ్వలేదు. ఏందో వెళ్తున్నాం చూస్తున్నాం అన్నట్టే ఉంది. సాటిస్ఫాక్షన్ లేదండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా బాబు అయితే ఎంత సాటిస్ఫాక్షన్ అయ్యాడో అది ఇది అని చెప్పేసి. ఈసారి అయితే మాత్రం ఏందో మూతి 30 అంకలు పెట్టుకొని ఏది చేయాలో ఏమో అర్థం కాకుండా అలా అయితే ఉన్నాడు. ఇది వచ్చేసి వాటర్ షూట్ దేనండి ఈ గేమ్ కూడా. ఊరకు జస్ట్ అయితే వాళ్ళు అలా ఎక్కి చూసారు గేమ్ అయితే అలా ఎలా ఉంటదని. చిన్న బస్సులు, కార్లు ఉన్నాయి, అయితే చాలా బాగా అనిపించాయి. ఇప్పుడైతే బాబు అయితే అక్కడికే పరిగెత్తుతున్నాడు. లోహితానైతే ఎక్కిచ్చారు, అందుకని చెప్పేసి వీళ్ళైతే గన్ షూట్ దగ్గరికి వెళ్ళి డిస్కున్ 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 అని అంటా ఉన్నారు ఇద్దరు. ఆ గన్నుల దగ్గర నుంచి అయితే రండమ్మ ఇంకా అంటే రాకుండా అక్కడే చాలాసేపు అయితే నిల్చున్నారు. చూస్తూ 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 చాలాసేపు అక్కడే ఉన్నారు. ఇంక సరే వచ్చేసి పక్కన ఇంకో చిన్న కారు ఉంది, కారు బొమ్మలు అవి ఉన్నాయి. రమ్మని అదే రండి వెళ్దాం అంటే ఇంక కాసేపు అయితే అట్టట్లు చూసేసి ఇంకవంతనైతే వచ్చేసారు. లోహిత పక్కకు వచ్చింది కదండి. ఇంకైతే పాప అయితే చిన్న కారు అది, దాంట్లో అయితే ఒకసారి ఎక్కి చూస్తానని ఎక్కి చూసేసింది. చెప్పాను కదండి, ఇది ఇందా చూసింది బస్సు మర్చిపోయాను. ఇది వచ్చేసి కారు. అప్పుడప్పుడు పల్లెటూరులోనే అన్ని కాకుండా ఇలా అప్పుడప్పుడు వెళ్తుంటే బ్రెయిన్ కూడా పిల్లలకు కూడా బాగా షార్ప్ గా ఉంటది, బాగా ఎంజాయ్ చేసినట్టు అలా ఉంటారు కదండి. ఇంతకు మీరు ఎక్కడికైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చెప్పాను కదండి, అయితే చిన్న కార్లు వెనకాల అయితే చూసారా మీరు, గుర్తుగా చూడండి ఒకసారి. కప్ప బొమ్మలు అయితే ఉన్నాయి, దాన్ని కూడా అయితే చూసి ఆ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంతకీ మీ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకుముందు మన వీడియోస్ కొంచెం చూడకుండా చూసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.